అందరికీ నమస్కారం. రామాస్ జర్నల్కి స్వాగతం. ఈరోజు మనం రామాయణంలోని శాశ్వత జ్ఞానాన్ని అన్వేషించబోతున్నాం. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు. దీని పాఠాలు నేటికి సర్వకాలికంగా ఉత్సాహాన్ని నింపుతాయి. మీరు ఒక బృందాన్ని నడిపిస్తున్నారా, వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారా, లేక జీవిత సవాళ్లను ఎదుర్కొంటున్నారా? రామాయణం అందించే పాఠాలు మీకు అమూల్యమైనవి. ఈ పురాతన కథను ఆధునిక నాయకత్వానికి మరియు వ్యాపారానికి ఎలా అన్వయించుకోవచ్చునో పరిశీలిద్దాం. రామాయణం మన పురాణాల్లో ఒక అద్భుతమైన గ్రంథం. కేవలం ఒక మతపరమైన కథ మాత్రమే కాదు. ఇది నాయకత్వం, ధర్మం మరియు జీవన విలువల పాఠాలను అందించే అజరామరం. ఆధునిక నాయకత్వంలో రామాయణం చూపిన పాఠాలు ప్రాముఖ్యత గలవిగా నిలుస్తాయి. వివరణలోకి వెళ్ళే మన చిన్న విజ్ఞప్తి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ముందు ఈ ఛానల్ని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధర్మాధిష్ఠిత నాయకత్వం. రాముడు ధర్మానికి ప్రతీక. ఏ నాయకత్వంలోనైనా ధర్మాన్ని అనుసరించడం ద్వారా మంచి నాయకుడు ఎలా ఉండాలో రాముడు మనకు నేర్పిస్తాడు. ఆధునిక నాయకత్వంలో నైతిక విలువల ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్తుంది. రెండవ పాయింట్ సహనశీలత మరియు మార్గదర్శకత్వం. రాముడు ప్రతి సమస్యను సహనంతో, సమర్థతతో ఎదుర్కొన్నాడు. ఆధునిక నాయకులు కూడా సహనాన్ని, స్థిరత్వాన్ని కలిగి సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి. వానరసేన మొత్తం ఒక్కటే లక్ష్యానికి పనిచేయడానికి రాముడి నాయకత్వం వలన కలిగిన సహకారమే ఉదాహరణ. ఆధునిక సంస్థల్లో కూడా అందరూ జట్టుగా పనిచేయడం అనివార్యం. నాలుగవ పాయింట్ నిర్ణయ సామర్థ్యం. రాముడు తీసుకున్న నిర్ణయాలు ఎంతో వ్యూహాత్మకమైనవి. ఆధునిక నాయకులు కూడా కఠినమైన పరిస్థితుల్లో సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. ఐదవ పాయింట్ సేవాభావం. నాయకుడు ప్రజలకు సేవ చేయాలి అన్న సూత్రాన్ని రాముడు తన జీవితం ద్వారా చూపించాడు. ఆధునిక నాయకుల పాత్ర ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంలో ఉంటుంది. రామాయణం శాశ్వతమైన నాయకత్వం పాఠాలను అందిస్తూ ప్రతి యుగంలోనూ ప్రతి తరం నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆధునిక నాయకులు ఈ పాఠాలను ఆచరించగలిగితే వారు శక్తివంతమైన మరియు ఆదర్శనీయమైన నాయకులుగా మారగలరు. రాముడి కథ, ఆయన గుణగణాలు మరియు ఎదుర్కొన్న సవాళ్లను పరిశీలించడం ద్వారా ఆధునిక నాయకత్వానికి సంబంధించిన పాఠాలు నేర్చుకోవచ్చు. రాముడు ఎదుర్కొన్న సవాళ్లను ఈ రోజుల్లో నాయకులు ఎదుర్కొనే పరిస్థితులకు అన్వయించి చూడవచ్చు. రామాయణం పాఠాలు ఆధునిక నాయకత్వానికి ఎంతో ఉపయోగపడతాయి. మొదటగా ధర్మాధిష్ఠిత నాయకత్వం. రాముడు ధర్మానికి ప్రతీక. ఏ పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని అనుసరించడం ద్వారా మంచి నాయకుడు ఎలా ఉండాలో రాముడు మనకు నేర్పిస్తాడు. ఆధునిక నాయకత్వంలో నైతిక విలువల ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. రెండవ పాయింట్ సహనశీలత మరియు మార్గదర్శకత్వం. రాముడు ప్రతి సమస్యను సహనంతో, సమర్థతతో ఎదుర్కొన్నాడు. ఆధునిక నాయకులు కూడా సహనాన్ని, స్థిరత్వాన్ని కలిగి తమ సముదాయానికి అంటే తమ టీంకి స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉండాలి. ముఖ్యంగా మైత్రీ బంధాన్ని కూడా ధర్మయుక్తంగా ఆయన నిర్వహించాడు. వాలితో కాకుండా సుగ్రీవునితో మైత్రి చేశాడు. ఎందుకంటే వాలి అక్రమ మార్గంలో అంటే చెడు మార్గంలో ప్రయాణించాడు కాబట్టి అతని సహకారాన్ని తీసుకోలేదు. అతను సమర్థుడైనప్పటికీ అతని సహకారాన్ని తీసుకోలేదు. రామాయణం పాఠాలు వ్యాపారస్తులకు కూడా బాగా ఉపయోగపడతాయి. అంటే కార్పొరేట్ బిజినెస్ కూడా. నిబద్ధత. రాముడి విలువలతో సంస్థ యొక్క విలువలను నిర్మించాలి. అనువర్తన శక్తి. వనవాస కాలంలో రాముడు అనువర్తనాన్ని చూపించాడు. ఇది మార్కెట్ మార్పులకి అన్వయించగలగడంలో ప్రధానంగా పనిచేస్తుంది. సంఘటనలతో సంబంధం. ప్రతి పనిని జట్టు సభ్యుల సామర్థ్యాలకు అనుగుణంగా విభజించడం. మోడర్న్ బిజినెస్ యుగానికి రామాయణం చాలా ఉపయోగపడుతుంది. రామాయణం అనేక శక్తివంతమైన పాఠాలను అందిస్తుంది. ఇవి ఆధునిక వ్యాపార ప్రపంచంలోనూ తగినదిగా ఉన్నాయి. ఈ పాఠాలను అనుసరించడం ద్వారా వ్యాపార నాయకులు అంటే డైరెక్టర్స్ కానీ, సీఈఓస్ కానీ, టీమ్ మేనేజర్స్ ఎవరైనా సరే తమ సంస్థలను నైతికత, స్థిరత్వం, విజయంతో నడిపించగలరు. మొదటగా ధర్మం అనేదే పునాది. నాయకత్వంలో నైతికత అన్నది చాలా ముఖ్యం. రాముడు ధర్మానికి ప్రతిరూపం. 14 సంవత్సరాల వనవాసం అనే వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొనడంతో పాటు ఎల్లప్పుడూ నైతిక విలువలను పాటించేవాడు. ఆధునిక నాయకులు కూడా ఒత్తిడిలోనూ ఎంత ఒత్తిడి ఉన్నా సరే నైతిక నిర్ణయాలు తీసుకుంటే
వారి సంస్థలపై నమ్మకం పెరుగుతుంది. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను తీసుకోండి. ఆయన సమగ్రత మరియు నైతిక నాయకత్వంపై దృష్టి సారించి ఇంక్లూజివ్ లీడర్షిప్కు ప్రాధాన్యత ఇస్తారు. ఇది నిజమైన ధర్మం యొక్క ఆధునిక రూపం. సంక్షోభ నిర్వహణ. సీతను రావణుడు అపహరించినప్పుడు రాముడు ఎలా స్పందించాడో గుర్తు చేసుకోండి. ఆయన ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా మిత్రులను సంప్రదించి సమస్యలను పరిష్కరించాడు. ఇదే విధంగా ఆధునిక నాయకులు సంక్షోభ సమయంలో తమ టీంని ఉత్సాహపరచడంతో పాటు పరిష్కారాలను కనుక్కోవాలి. ఉదాహరణకు టయోటా వంటి సంస్థలు తమ ఉత్పత్తుల రీకాల్స్ సమయంలో పారదర్శకతతో పాటు సమస్యలను పరిష్కరించడం అద్భుత ఉదాహరణ. 3వ పాయింట్ టీమ్ బిల్డింగ్. రాముడు తన వానర సేనను ప్రేరేపించి వారి బలాలను గుర్తించి సమిష్టిగా లక్ష్యాలను సాధించాడు. ఆధునిక నాయకులు కూడా ఈ మోడర్న్ యుగంలో తమ టీంలోని వ్యక్తిగత ప్రతిభను అంటే ఇండివిజువల్ టాలెంట్ను గుర్తించి బలహీనతలను పూడ్చి బృందం యొక్క ప్రదర్శనను మెరుగుపరచాలి. అంటే బృందం యొక్క వాళ్ళ తాలూకు స్కిల్స్ని మెరుగుపరచాలి. ఉదాహరణకు టెస్లా మరియు స్పేస్ ఎక్స్లో ఎలన్ మస్క్ వేర్వేరు రంగాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి గొప్ప సమన్వయంతో విజయం సాధిస్తున్నారు. నెక్స్ట్, కస్టమర్ కేంద్రీకృత దృక్పథం అంటే కస్టమర్ సెంట్రిసిటీ. రాముడు సీతను రక్షించడానికి చేసిన కృషి అతని లక్ష్యం పట్ల అంకితభావాన్ని సూచిస్తుంది. వ్యాపారస్తులు కూడా కస్టమర్ అవసరాలను తమ ప్రధాన లక్ష్యంగా చూడాలి. అందుకే మనం చెప్తుంటాం కస్టమరే దేవుడు అని. ఉదాహరణకి యాపిల్, మైక్రోసాఫ్ట్, అలాగే గూగుల్ ఇలాంటి సంస్థలు, అమెజాన్ ఇలాంటివి తమ ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి ఏ విధంగా వాళ్ళకి అవసరాలు తీరుస్తాయో వాళ్ళు వాటిని దృష్టిలో పెట్టుకొని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తారు, తమ వ్యూహాలని రూపొందిస్తారు. సహకారం యొక్క శక్తి అంటే కొలాబరేషన్. లంకకు సేతును నిర్మించడం రాముడు ఒంటరిగా చేయలేదు. అదేవిధంగా సంస్థల్లో తమ డివిజన్స్ అంటే తమ విభాగాల మధ్య సహకారం చాలా కీలకం. ఈ డిపార్ట్మెంట్స్ కలయికతోనే సంస్థ విజయాన్ని సాధిస్తుంది. ఉదాహరణకు గూగుల్ వంటి సంస్థలు తమ విభాగాల మధ్య సహకారానికి పెద్దపీట వేసి కొత్త ఆవిష్కరణలకు దోహదపడుతున్నాయి. తర్వాత అనుకూలత మరియు ప్రతిఘటన అంటే అడాప్టబిలిటీ అండ్ రెసిలియన్స్. వనవాస కాలంలో రాముడు తన మారిన జీవనశైలికి అనుగుణంగా వ్యవహరించాడు. వ్యాపారాల్లో కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ తీసుకోండి. ఒకప్పుడు అది DVD రెంటల్ సేవలకు మాత్రమే ప్రారంభమైంది. కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ దిగ్గజంగా మారిన విధానం చూస్తే కనుక ఇది చాలా మంచి ఉదాహరణ. తర్వాత ఎథికల్ కాంపిటీషన్ అంటే నైతిక పోటీ. రాముడు రావణుడితో యుద్ధం చేసినప్పటికీ యుద్ధ నిబంధనలను గౌరవించాడు. ఆధునిక వ్యాపారాల్లో పోటీదారులపై ఒత్తిడి చేయకుండా తమ ఆవిష్కరణలతో పోటీ చేయడం అవసరం. ఉదాహరణకు పెంటగాన్ అనే సంస్థ నిలకడతో నడుస్తుంది. అలా నడుస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ నైతిక వ్యాపార మోడల్ను అమలు చేస్తోంది. సో ఫైనల్గా ఈ రాజకీయ వ్యాపార రంగాలకు రామాయణం నుంచి వచ్చిన సూచనలు ఏమిటంటే నైతికతతో నాయకత్వం చేయండి, నమ్మకాన్ని మరియు దీర్ఘకాల స్థిరత్వాన్ని సాధించండి. 2 సంక్షోభాలను సవాలుగా తీసుకోండి, ప్రశాంతంగా వ్యూహాలు రూపొందించి అమలు చేయండి. 3 బృందాన్ని బలపరచండి, ప్రతి సభ్యుడి ప్రతిభను గుర్తించి గౌరవించి అందరి తాలూకా బలాల్ని ఉపయోగించండి, వాళ్ళ సమర్థతను వినియోగించుకోండి. 4 లక్ష్యంపై దృష్టి ఉంచండి, కస్టమర్ల అవసరాలను ముందు కనిపెట్టి వాటికి అనుగుణంగా మీ తాలూకా ప్రోడక్ట్స్ను రూపొందించుకోండి. 5వది నైతిక పోటీ. మీ యొక్క ఆవిష్కరణలతో మరియు విలువలతో ముందుకు వెళ్ళండి, అంతేగాని మీ సాటి వ్యాపారస్తులను కిందకి లాగేయడానికి ప్రయత్నించకండి. ఇకపోతే రాముడు సమాజానికి ఇచ్చిన నీతి మరొకటి ఉంది. ముఖ్యంగా ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే ఒక వ్యాపారస్తులకో రాజకీయ నాయకులకో కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తికి ఇది వర్తిస్తుంది. అదేంటంటే పితృవాక్ పరిపాలన. అంటే తండ్రికి కానీ తల్లికి కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. తర్వాత ఒకటే మాట, అంటే ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి కట్టుబడి ఉండడం.
ఒకటే బాణం అంటే టార్గెట్ లక్ష్యం ఒకటే, ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే ఆ లక్ష్యం పూర్తి అయ్యే వరకు ఆ లక్ష్యం మీద కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా ఉండడం, ఇది చాలా 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 అవసరం. కాబట్టి వీటిని కనుక పాటిస్తే ఏ వ్యక్తి అయినా సరే గొప్పవాడు అవ్వడం ఖాయం. మీకు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపిస్తే రామాస్ జర్నల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన రామాయణం పాఠాన్ని కామెంట్లో పెట్టండి. ధన్యవాదాలు.